హాయ్ అండి. మోస్ట్ ఫేమస్ అయిన మాడుగుల హల్వా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత యమ్మీగా ఉందో ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఈ హాలిడేస్‌కి పిల్లలకి చేసి పెట్టొచ్చు. దానికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. రొట్టెల కోసం కలుపుకున్నట్టు ఈ గోధుమ పిండిని మెత్తగా కలుపుకొని పక్కన పెట్టాలి. చాలా స్మూత్‌గా ఉండాలన్నమాట, గట్టిగా లేకుండా. తర్వాత ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని ఆ వాటర్‌లో ఈ కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఉండలు ఉండలుగా చేసి అందులో డిప్ చేసి కనీసం 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఉంచాలి. అలా ఉంచడం వల్ల చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. అప్పుడు నీళ్ళల్లో మనం దీన్ని ఈజీగా మెల్లిమెల్లిగా కలుపుతూ ఉంటే చూడండి ఇలాగా పాలుకు పాలు నీళ్ళకి నీళ్ళ అయిపోతుంది. ఇలా వడకట్టుకొని ఆ పాలు అనేవి ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ని బాగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత కడాయిలో ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని దానిలో 1 కప్ పంచదార వేసి క్యారమల్ అయ్యేటట్టు చూడండి. అలా అయిన తర్వాత పాలు మిక్స్ చేసి లో ఫ్లేమ్లో కదపండి. కొంచెం దగ్గరగా మగ్గాక మళ్ళీ 1 కప్ పంచదార, ఇలాచీ పౌడర్, 2-3 స్పూన్లు గీ వేసి మళ్ళీ లో ఫ్లేమ్లో కదుపుతూ ఉండండి. దగ్గరగా మగ్గాక కిస్మిస్ జీడిపప్పుని మిక్స్ చేసి మళ్ళీ 2 స్పూన్స్ నెయ్యి వేసి లో ఫ్లేమ్లో దగ్గరగా మగ్గనివ్వండి. మన యమ్మీ యమ్మీ హల్వా రెడీ.